వెల్కమ్ టు టాప్ న్యూస్. కేసీఆర్ కేటీఆర్ కవితలు తన ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారు. అంత పాపం నేనేం చేశానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. వారి అవినీతి సొమ్ములో షేర్ అడిగానా, ప్రభుత్వాన్ని పడగొడతారని ఎందుకు అంటున్నారని నిలదీశారు. మంగళవారం మహిళా శక్తి సభలో ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీపై నమ్మకంతో, కాంగ్రెస్ మీద భరోసాతో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పే నేతలను మహిళలందరూ చీపుర్లతో తిరిగేసి కొట్టి పంపించాలన్నారు. విరాసత్తులో కూడా పుణ్యానికి ఇచ్చిండా, లేకపోతే ఎవరి ఇంట్లో నాన్న ఉంటే రాత్రి కూడా వచ్చి దొంగతనం చేసిన మాట బాజాబ్తా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలకు చెప్పినాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం. ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతోని మీకు చెప్పించినాం. సోనియమ్మ మీద నమ్మకంతో, కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మీరందరూ మీరేసిన ప్రభుత్వాన్ని, మీరు గెలిపించిన కాంగ్రెస్ ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్ లో చిందులేస్తారు. నేను అడుగుతున్న అక్కలారా, చూసుకుంటూ ఊరుకుందామా, లేకపోతే సలాకి ఎర్ర కాల్చి పిల్లల మీద వాతలు పెడతామా? మీరు ఒక్కసారి చెప్పండి. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో, ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే, ఓటు అడగనికి వస్తే చెయ్యి చాపమని రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర కాల్చి చేతుల మీద వాతలు పెట్టురు. అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు. మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్, నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తూ, నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి మనం చూడలేదా? నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి. మనం అందించిన ఒడ్డు కొన్నాడా, కందులు కొన్నాడా, పసుపు కొన్నాడా, సోయాబీన్ కొన్నాడా, పత్తి కొన్నాడా, మిర్చి కొన్నాడా, మొక్కజొన్నలు కొన్నాడా? ఏం కొన్నాడు మనం పండించిన పంట నరేంద్ర మోడీ? ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు, అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ. ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొట్టా అంటున్న మన రైతులను ఆదుకున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సందెట్ల సడేమియలాక బీజేపీ ఒకటి బయలుదేరాడు, మాకోసారి ఏందా మీకోసారి ఇయ్యనికే? 10 ఏళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? 10 ఏళ్ళు ఏం పొడిచిండు మీరు? రైతు ఆదాయం 2 చేస్తా అన్నారు, ఉన్న దివాలా తెప్పించింది. ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. లేదా ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇల్లు ఇస్తున్నారు. ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు. ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంక్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు. సిల్లి కవనాన్ని వేసిందా? ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ? ఇవాళ అమిత్ షా వచ్చిందంట. ఏం చేస్తావా తెలంగాణ? దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏం చేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నట్టు. అవును, బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్ లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతామని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజల్ని అవమానించిన తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్లో ఒప్పందం చేసుకొని వాడు 9 వీడో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు, వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు. ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎంతసేపు చీకటి ఒప్పందాలే కేసీఆర్. పొద్దుట పూట బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు. ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండి మాట్లాడే భాష అదేనా? తాను ఉద్యమం సమయంలో మినహా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పరుష పదాలు ఉపయోగించలేదని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ నిర్వహించిన కథనవేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పోరాటాల గడ్డ అని, ఈ గడ్డ నుంచే మనం పోరాటం ప్రారంభించామని గుర్తు చేశారు. ఆ రోజుల్లో తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దని ఆంక్షలు ఉండేవన్నారు. తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడారన్నారు. 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది.
రైతు బంధు 15,000 వేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చింది, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికెత్తుకుంటే ఏమవుతుంది మీ గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండే ఆ రైతుల చెప్పులు. మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడొచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు, దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఎంతో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేశారు మీరందరూ కలిసి. నేనేమన్నా అన్నానా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్నానా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడొచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందరికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 10 ఏళ్ళు పనిచేసినాం. ఎస్, ప్రజలు మీకు ఇచ్చిండు, మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష్య కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చేయి. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటి నిర్ణయించుకున్నాను, భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. మంది ఇస్తామని వచ్చినా కానీ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. నాకు యుద్ధం చేయడం తెలుసు. నాకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు. నాకు 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా, వియ్యంకులా, ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా, నా వర్గమా, రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు,
ఆడబిడ్డలు మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలిచిండు ఉంటే ఒక్క సీటు ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది. ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం, ఒక ఇంపాసిబుల్ అలయన్స్. అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా, అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది. ఈ 5 సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం. మహిళలు, సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు. భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ కేసులు, బెదిరించేయడాలు. భీమవరం ఒక కుబేర నగరం, అత్యంత కుబేరులు ఉండే నగరం, ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం. మన కులపోడైనా సరే, మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు, వాళ్ళదో మందు కూడా అవుతుంది. కంది శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న సోడా, నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోవాలి. కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే, కొట్లాడితే ముందు వెనక చూడండి. మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీలేయడం నా మీద సిద్ధపడ్డారు. మొన్న అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో. మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను, గుర్తుపెట్టాను. భీమవరంకి వస్తాను, ఈసారి మీరు నా మీద దాడి చేయండి, నేను చూస్తాను. జగన్కి యుద్ధం ఇద్దాం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా. వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది. కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిండుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చింది కదా. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు కానీ నా సమూహం సరిపోలే. ఈసారి తప్పు లేకుండా చూసుకున్నాం. ఒకసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఇంత కిరాయి సైన్యం, భీమవరాన్ని నేను వదలను. నాది రౌడిజం పోవాలి అక్కడి నుంచి. ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధిసీన్ పోవాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే 15 లోపు జరిగిపోతుంది. కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లు మిగిలాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్ష చేసే సోయి ముఖ్యమంత్రి, మంత్రులకు లేకపోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతాంగాన్ని గాలికి వదిలేసి వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్లా పార్టీలు మార్పియాలి, ఎట్లా ఓట్లు సంపాదించాలి, వ్యాపారస్తులు భయపెట్టించి ఎట్లా డబ్బులు సంపాదించాలి, తీసుకుపోయి ఢిల్లీకి ఎట్లా ముడుపులు కట్టి రావాలన్న సోయి తప్ప ప్రజల పట్ల, పరిపాలన పట్ల సోయి లేదు. ఏ నీళ్ళు ఎక్కడికి వస్తాయో తెలియదు, కానీ ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎట్లా వసూలు చేయొచ్చో మాత్రమే తెలుసు వీళ్ళకి. కరువు సమీక్షలు చేయండి, కాలువల గేట్లు తీయండి, గోదావరిలో వెంటనే మేడిగడ్డ పిల్లర్లు ఏదైతే కుంగిపోయినాయో వెంటనే రిపేర్ మొదలు పెట్టాలి. ఏది సోయి లేదు, ఒక్కదాని మీద కూడా. ప్రజల సమస్య పట్ల సోయి లేదు. డ్రామాలు ఆడి నడిపిస్తాం అనుకుంటున్నారు, సాధ్యం కాదు. డ్రామాలతోని ప్రభుత్వాలు నడవు. ఇవాళ మీరు చేస్తున్న ప్రతిదీ కూడా తెలుసు, ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో. ఉండేనా గత 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క సంఘటన? వీధి రౌడీల రాజ్యం ఉండేనా? చందాలు వసూలు చేసిన దందాలు ఉండేనా? వసూలు చేసింది తీసుకుపోయి దుర్మార్గంగా ఢిల్లీలో కట్టిస్తున్నారు. తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టిస్తున్నారు. తెలంగాణ రైతుల శ్రమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టిస్తున్నారు. గీ సోయి తప్ప పరిపాలన సోయి లేదు. గేట్లు తీస్తూస్తారు, ఇది తీస్తూస్తారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు గేట్లు పగలగట్టుకుని రావడానికి. చరిత్రలో ఎప్పుడు కూడా కేవలం 2-3 నెలల్లోనే ఇంత దుర్మార్గంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం లేదు. ఇవాళ మొదటిసారి తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప. ఏదేమైనప్పుడు కూడా నేను ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా, తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం తరఫున వెంటనే మీ పరపతి ఉపయోగించి కర్ణాటక నుంచి ఏ ముఖ్యమంత్రి, ఏ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చి కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీకి మేము ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందిస్తామని చెప్పిపోయినరో వాళ్ళ నుంచి తీసుకురండి నీళ్లు. అక్కడ ఉన్నాయి నీళ్లు, చేతనైతే దమ్ముంటే గద్దీసుకరా. గా గేట్లు ఓపెన్ చేయి, నారాయణపూర్ అని బట్టి గేట్లు ఓపెన్.
ఇటీవల కాలంలో విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ బీజేపీ నాయకత్వంపై మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను మోదీ దెబ్బతీస్తున్నారని, ఈడీ దాడులతో వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వమే కసాయిగా మారితే ఎవరికి చెప్పుకోవాలి, గొర్రెకు చెప్పుకోవాలా అని నారాయణ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారని, ప్రతిపక్షాలు అంటే లెక్కలేనితనం వల్లే ఇందిరాగాంధీ, కేసీఆర్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఇంకా లొంగలేదు కనుకనే ఆమ్ ఆద్మీ పార్టీకి వేధింపులు ఎదురవుతున్నాయని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లను అధికార పక్షం దుర్వినియోగం చేస్తోందని, ఆ డబ్బు 92% బీజేపీకే పోయిందని నారాయణ ఆరోపించారు. మార్గానికి రావాలి. ఎందుకు బ్లాక్ మెయిల్ చేయాలి రాజకీయ పార్టీ? కేసీఆర్ని బ్లాక్ మెయిల్ చేశాడు, పోయా ఆయన బ్లాక్ మెయిల్ చేశాడు, కూతుర్ని బయట పెట్టాడు, ఆయన ఓడిపోయాడు. ఇప్పుడేమంటాడు అమిత్ షా, కాంగ్రెస్, వైసీపీ అన్నాడు, టీఆర్ఎస్, అది బీఆర్ఎస్, వీళ్ళంతా ఒకటే అంటున్నాడు. ఒకవైపున ఎట్ట సాధ్యం అవుతుంది? కాంగ్రెస్ పార్టీ వెనక మనం గెలిచింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి ఎట్ట అవుతుంది? తలకే ఉండాలి చెప్పడానికి. బీఆర్ఎస్ మీ సంఖ్యలో ఉంది, కాంగ్రెస్కి ఫైట్ చేస్తుంది, ఇండియా కూటమిలో ఉంది. అంటే అబద్ధాలు చెప్పడానికి కొంచెం ఉండాలి కదా హోమ్ మినిస్టర్ స్థాయిలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు నార్త్లో ఓట్లు తగ్గిపోతున్నాయి, సీట్లు తగ్గిపోతున్నాయి. నార్త్లో పార్లమెంట్ ఎన్నికలు చాలా ఘోరమైన పరాజయం రాబోతా ఉంది. కాబట్టి సౌత్ దాని సంతానం తెలుసుకోవాలి. అందుకని తమిళనాడు పదే ఈ 15 రోజుల్లోనే కేరళ, తమిళనాడు, సౌత్ ఇండియాలో ఎక్కువ టైం ప్రిస్పేర్ చేశాడు. ఇంకా ఆడు ఓడిపోతున్నాం, ఏడాది తెచ్చుకున్నాం అని చెప్పేసి. అక్కడైతే మరి అన్యాయం. ఆంతోని కొడుకు బీజేపీలు చేరారు, కరుణాకర్ కొడుకు బీజేపీలు చేరారు, ఏం చేస్తారో తెలియదు. సో కేరళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. తమిళనాడు మీద ఇప్పుడు నేను అక్కడే పోటీ చేస్తానని చెప్పి చెప్పాడు, ఏం తెలియదు. అన్నిటిపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేయడానికి అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అటైన్ డౌన్ ఫాల్లో ఉన్నాడు, ఆయన పట్టుకుంటే పెద్ద ఉపయోగపడదు. ఒకటి గెలిచే కూడా పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గెలిచే వాళ్ళకి ప్రమాదం లేదు, ఎందుకంటే ఆడ కాళ్ళ పని పడి ఉంటాడు కదా పోయి. కాబట్టి వీళ్ళు గెలుచుకోవాలంటే టీడీపీకి జనసేన పట్టుకోవాలి. టీడీపీకి వైసీపీ వ్యతిరేక ఓట్లు వస్తాయని చెప్పేసి అని పసిగట్టారు. వచ్చి పచ్చగా ఉన్న కొంపని కూల్చడానికి ట్రై చేస్తున్నారు. ఏదో పచ్చగా ఉన్నాడు పాపం టీడీపీ. నేను 2 నెలల క్రితం అంచనా వేసినప్పుడు కూడా ఒంటరిగానే గెలిచేట్టున్నారు టీడీపీ వాళ్ళని అభిప్రాయం వచ్చింది, ఒంటరిగానే గెలుస్తారని అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వాళ్ళు ఏం చెప్తారే, నీ కాపురం నేను జడగొట్టకపోతే నీ రంగమొగుడే కాదని. అట్లా ఇప్పుడు టీడీపీకి రంగమొగుడు అయింది హోమ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు ఎంత చేసామని చేశాడు? నేను జైలుకు పోతావా, నేను మాతో పెట్టుకుంటావా అడిగాడు. పోతే జైలుకు పో, లేకపోతే మా సంబంధం పెట్టుకో. చంద్రబాబు నాయుడు పాపం బైక్కి చుట్టూ గన్మెన్లు ఉంటే అరుస్తాడు, కానీ చాలా భయస్తాడు. స్టూడెంట్ వేసి నాకు తెలుస్తుండే కదా, భయపడిపోయాడు. ఎంత భయపించారంటే వాళ్ళు 2-3 పార్లమెంటు సీట్లకు పైన ఇవ్వాలని చెప్పినటువంటి వాడిని ఇప్పుడు 10 పార్లమెంట్ సీట్ల 8 పార్లమెంట్ సీట్లు తీసుకుంటారు. 6 కాదు, 2 మళ్ళీ ఇంకోటి పెంచాడు. మళ్ళీ అంటే అసెంబ్లీ పెంచేట్టున్నాడు. అది ఒక విధంగా లోపల వేసి నలగొట్టి బెదరగొట్టి భయభ్రాంతం చేసి పెట్టిన సంతకం పెట్టు, లేకుండా జైలు పోసి అంటే సంతకం పెట్టాడు. ఇప్పుడు నాకేంటంటే ఆ సంతకం పెట్టి ఆయన పోతే మాకు పోయేదేం లేదు, కానీ తెలుగు ప్రజానికానికి ఇంత అన్యాయం చేసేటువంటి రాజకీయ శక్తులు ఉన్నాయి ఇక్కడ. తెలుగు ప్రైడ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం టీసేఫ్ యాప్ ను ప్రారంభించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్ ను రూపొందించారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు ఇది అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ యాప్ ద్వారా మహిళల ప్రయాణ భద్రతను పోలీసులు పర్యవేక్షించవచ్చు. సచివాలయంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. 6 గ్యారంటీల్లో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలో జీవో ఇవ్వనుంది. పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతగా 4,56,000 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణాలు, 10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ తీర్మానం చేసింది. 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్దరణకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఒక చారిత్రాత్మక దినం. ప్రధానమైనటువంటి వృత్తిపరమైన కులాలకు సంబంధించి గతంలో కార్పొరేషన్ లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతతో జరిగినటువంటి కేబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన కులాలు కులవృత్తులు చేసుకునే సందర్భంలో మోడరేషన్ సాంకేతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడాలనేటువంటి సాంకేతికత్వాన్ని జోడించడానికి ప్రత్యేకించి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన యుద్ధంలో జరుగుతున్న అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా జరగాలి. పేరుకే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి ఆ విధంగా కాదు, వాటి విధి విధానాలు, నిధుల కేటాయింపు, ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేసిన కమిషన్ కార్పొరేషన్ల పేర్లను ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పురిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజ కార్పొరేషన్, మేధ కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడ్డ ఈబీసీలు అయినటువంటి రెడ్డిల కోసం కూడా ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈబీసీలుగా ఉన్నటువంటి అనేక మంది వైశ్య సోదరులు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా 100 రోజులు విస్తృతం చేస్తా ఉంటే ఆ ఈబీసీలకు సంబంధించినటువంటి వైశ్య కార్పొరేషన్ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం చెప్పింది. వీటితో పాటుగా మాదిగా ఉప కులాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి, శ్రద్ధ, ఇతరత్ర అందులో ఉన్న కులవృత్తులకు కూడా ప్రోత్సాహం, సాంకేతికత్వం ఇవ్వాలని మాదిగా ఉప కులాల కార్పొరేషన్, మాల ఉప కులాలకు సంబంధించిన కార్పొరేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా వేరువేరుగా అదేవిధంగా గిరిజనులకు సంబంధించి కొమరం భీం పేరు మీద ఆదివాసీ కమిషన్ కార్పొరేషన్, అదేవిధంగా సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, అదేవిధంగా ఏకలవ్య ఏకలవ్య కార్పొరేషన్ లో ఇరుకల మిగతా ఇతరత్ర ఉన్నటువంటి ఉప కులాలన్నీ కలిపి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వల్ల తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది బలహీన వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఎంపీసీల కార్పొరేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా, ఇప్పుడు గతంలో నిర్లక్ష్యం కాబట్టి మీకు తెలుసు 1000 కోట్లు ఇచ్చి 1000 రూపాయలు కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ విధంగా లేకుండా ఇప్పటికే కులగణన సర్వే ద్వారా జనాభా ప్రాతిపాదికన నిధుల కేటాయింపు కానీ ఇతరత్ర అంశాలు జరగాలనేటువంటి సంకల్పంతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో జితుల ఆబాది ఇతర ఇచ్చేదారని చెప్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మొత్తం మంత్రులంతా కలిసి బలహీన వర్గాల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానిలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి కొంపెల మాధవీలత మంగళవారం పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అమిత్ షా మాధవీలతలకు ఆలయ పూజారులు వేద మంత్రాలతో ఆహ్వానం పలికారు. అమిత్ షా అంతకుముందు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో, ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. भाई फोटोग्राफर हट जाओ ना जी।
అది లేదు సార్ మళ్ళీ అడ్డం వస్తేలా అరే అన్నా 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 अरे भैया मंदिर साहब बोल रहा बैठो 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 फोटो मंदिर फोटो मंदिर फोटो भाई फोटोग्राफर हट जाओ ना जी हेलो हम लोग वीडियो डाउन కెమెరా